హలో అందరికీ నమస్తే. నార్మల్గా హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. మనం ఇప్పుడు మాట్లాడబోయే వ్యక్తి ఒక విలన్కి ఫ్యాన్. ఫ్యాన్ అంటే నార్మల్ ఫ్యాన్ కాదు, డైహార్ట్ ఫ్యాన్. ఆయనని ఏ రేంజ్లో ఆదరిస్తున్నారు, ఏ రేంజ్లో ఆయనకు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే గత 6 ఏళ్ళుగా ఆయన ఆలోచనలను ఈయన ఆశయాలుగా మలుచుకొని ఆయన ఆశయాలను ఆచరణలో పెడుతూ ఈ వందల మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంత గొప్ప ఫ్యాన్స్ సంపాదించుకున్న ఆయన రియల్ లైఫ్లో విలన్, కానీ రియల్ లైఫ్లో హీరో. ఆయన మరెవరో కాదు, సోనూ సూద్. అయితే సోనూ సూద్ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని ఆయనని కలిస్తే చాలు అన్నది దాదాపు 6 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన్ని కలిసేంత వరకు అంటే దాదాపు 2 ఏళ్ల నుండి చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్న మన మహబూబ్ నగర్ యువకుడు శివ. సోనూ సూద్ హీరో ఎవరైతే యాక్టర్ సోనూ సూద్ ఉన్నారో ఆయన పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని మహబూబ్ నగర్లో వందల వేల మందికి రక్తదానాలు, ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్న సోనూ సూద్ శివతో ముఖాముఖి. ఈయననే మన సోనూ సూద్ శివ. అయితే ఈయన సోనూ సూద్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. వారి టీం మనోహర్, కిషోర్, ముబారక్. అయితే ఈరోజు ఎందుకు వీరిని మన ఆర్టిక్ న్యూస్ వేదికగా మహబూబ్ నగర్ ప్రజలకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే శివ చాలామందికి, శివ, మనోహర్ వీళ్ళందరూ చాలామందికి తెలుసు. అయితే ఈయన 6 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. ఈయన 6 సంవత్సరాల కళ మన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి రూపంలో నెరవేరింది. అంటే ఈరోజు వీళ్ళు తమ ఆరాధ్య దైవమైన సోనూ సూద్ని కలవడం జరిగింది. సో శివ, మీరు చెప్పండి, మీరు గత 6 ఏళ్లుగా ఆయనను కలవాలని, గత 2 సంవత్సరాలుగా మీరు ఆయనను కలిసిన వరకు చెప్పులు వేసుకోకుండా మీరు తిరుగుతున్నారు. ఈ రోజు మీరు సోనూ సూద్ని కలిసింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు సార్ని కలవాలని కూడా ట్రై చేసిన, నాకు కొంచెం వీలు కాలేదు. మన మిథున్ రెడ్డి అన్న వల్ల ఈరోజు సోనూ సూద్ సార్ని కలిసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ కూడా దగ్గరకు పిలుచుకొని నేను షాల్వా తీసుకున్న సార్ కప్పుదామని, సారే నువ్వు చేసిన సర్వీస్ బాగుందని మాకే షాల్వాలు కప్పి చాలా మంచిగా మాట్లాడిండు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో అసలు అంటే మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారని ఈ టీపీసీసీ ప్రధాన కలిసి మిథున్ రెడ్డికి ఎలా తెలిసింది? ఆయన మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు సోనూ సూద్ని కల్పిస్తాను? ఇలా ఫస్ట్ ఏమైందంటే మనోరన్న అన్నని కలవడానికని వెళ్ళినుండే. వెళ్తే ఇట్లా సంగతి ఇట్లా తమ్ము కూడా వస్తాను, సోనూ సూద్ శివ వస్తాడని అడిగిండు. సోనూ సూద్ ఎవరు అని అన్నని అడిగిందంట. అడిగితే ఇట్లా సోనూ సూద్ డైహార్ట్ ఫ్యాన్ అన్న, తమ్ముడే మన తమ్ముడు శివ, ఇట్లా సంగతి వస్తుండని చెప్పిండంట. చెప్పినాక అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పిన ఏమనంటే మనం చేసిన సర్వీస్ ఇట్లా ఉంటాను, సార్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కరోనా టైంలో ఎప్పుడైతే హెల్ప్ చేశాను కదా, నా వంతుగా నేను కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఏ ఒక్కరు బ్లడ్ లేకుండా చనిపోకూడదు అనే కాన్సెప్ట్ తో సోనూ సూద్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన. అంటే అన్న కొద్దిగా మంచిగా అనిపించింది. ఆ రోజే మాట ఇచ్చిండు, ఖచ్చితంగా నేను సోనూ సూద్ సార్ దగ్గరికి తీసుకెళ్తా, ఖచ్చితంగా నేను కల్పిస్తాను మాట ఇచ్చిండు. మాట ఇచ్చి 1 మంత్ కూడా కాలేదనుకుంటా, నిన్న కాల్ చేసి రేపు సోనూ సూద్ సార్ని నేను కల్పిస్తా అని చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అవును. అయితే శివ, మీ క్వాలిఫికేషన్ ఏంటి? నాది ఇంటర్ అన్న. అయితే శివ, మీ క్వాలిఫికేషన్ ఇంటర్, మహా అంటే మీ ఏజ్ ఒక 25 అట్లా ఉంటుండొచ్చు. అయితే ఇంత చిన్న వయసులో మీరు సేవా కార్యక్రమాలు చేయాలి అని ఎలా మీకు ఆలోచన వచ్చింది? ఎట్లా బయటకు వచ్చింది? మీరు ఇంత అంటే ఇట్లా సేవా కార్యక్రమాలు అంటూ ప్రజలు అంటే బయట సమాజంలో తిరుగుతుంటే మీ ఇంటి వాళ్ళ నుండి సపోర్ట్ ఏ విధంగా ఉంది? అండ్ ముఖ్యంగా మీరు సోనూ సూద్ని ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఈ రోజుల వరకు మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి? మెయిన్గా ఏంటంటే బ్లడ్ అన్న, మన తెలంగాణలో ఎక్కడ అయినా మన టీం మెంబర్స్ ఉన్నారు. ఎవరు మనకు బ్లడ్ అవసరం ఉందని ఫోన్ చేస్తే కూడా నా ద్వారా మా టీం మెంబర్స్ ద్వారా ఫుల్ఫిల్ చేస్తున్నాం అన్న. ఇది కరోనా టైంలోనా వాళ్ళ కుటుంబాలు కూడా రాలేరు ఈమెను తీసుకెళ్ళడానికి, బొంద పెట్టడానికి. వాళ్ళకు కూడా కరోనా వస్తుందేమో అని వాళ్ళు ఇంటి వాళ్ళు పట్టించుకోకపోతే మేమే మా టీం మెంబర్స్ అందరం కలిసి అంత్యక్రియలతోటి దాన సంస్కారాలు చేసినాం. ఇది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. సోనూ సూద్ సార్ బర్త్డే ఉన్నందుకు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లా గానీ అక్కడ మొత్తం చేసినాం అనమాట. ఇదేమో మతి సీమితం లేని వాళ్ళన ఇట్లా రోడ్ల పైన తిరుగుతుంటారు కానీ వాళ్ళకి షేవింగ్ చేసి మంచిగా క్లీన్ చేసి వాళ్ళకి మంచిగా బట్టలు గిట్టలు కొత్తగా ఇప్పించి వాళ్ళని చేసినాం. బిఫోర్ ఆఫ్టర్ అన్న వాళ్ళది ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా తయారు చేసినాం. దీనికి సపోర్ట్ అంతా మా టీం మెంబర్స్ అన్న. మా టీం మెంబర్స్ తో కలిపి ఇలా ఎంతమంది టీం ఎంతమంది ఉంటారు? ఈ మామ్నార్లోనే ఒక 200 మెంబర్స్ ఉంటారు అన్న. వ్యూవర్స్ కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే దాదాపు నేను ఇప్పటి వరకు నా ఆర్టిక్ న్యూస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నా అరైజవేక్ ఫౌండేషన్ ఉంటుంది, దాని ద్వారా ఒక 100-200 మందికి మేము బ్లడ్ ఇప్పించింటే అందులో దాదాపు 50% నాకు సోనూ సూద్ అండ్ మనోహర్ వీళ్ళ వల్లనే చాలా మందికి మేము బ్లడ్ ఇప్పించగలిగినాం. నిజంగా చెప్పాలంటే కూడా
ఎవరికైనా మన యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఎవరైనా నాకు కాల్ చేసిరంటే అన్నా ఇట్లా పలానా దగ్గర యాక్సిడెంట్ అయింది అన్న, పలానా హాస్పిటల్లో డెలివరీ పేషెంట్ ఇంకెవరికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నవారు పలానా హాస్పిటల్ ఉన్నారన్న బ్లడ్ కావాలంటే నేను ఫస్ట్ నాకు స్ట్రైక్ అయ్యేది శివ మనోహర్ వాళ్ళు, అంటే సోను సూద్ ఫౌండేషన్. వీళ్ళకి నేను కాల్ చేస్తా, శివ ఇట్లా ఉన్నారు, అసలు ఆ సమయం ఏదైనా ఏ ప్లేస్ అయినా సరే వాళ్ళు వస్తారు. ఇంకోటి ఏంటంటే నిస్వార్థంగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దామంటే కూడా మాకు ఏమొద్దు, మాకు అసలు వాళ్ళు అంటే మా వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందంటే చాలా అంటారు. నాకు తెలిసి వీళ్ళు ఇప్పటికీ 100 మంది కన్నా ప్రాణదానం చేసి ఉంటారు. ఎందుకంటే ఒక రక్తదానం చేస్తే ఒక ప్రాణం కాపాడినట్టు. అసలు వీళ్ళు ఈ విధంగా 100,000 మందికి రక్తదానం చేసి నేను దానికి సాక్ష్యం. ఎందుకంటే ఎంతో మందికి నేను చూసిన వీళ్ళు నేను ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా సరే హైదరాబాద్కి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుండి హైదరాబాద్కి పోయి కూడా బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయంలో రియల్లీ అప్రిషియేట్ యూ శివ అండ్ యువర్ టీమ్ నిజంగా. ఎందుకంటే మీరు చాలా చాలా బాగా చేస్తున్నారు. మీ హెల్ప్ కూడా ఇట్నే చేయాలని నేను కోరుకుంటున్నా, అంటే భవిష్యత్తులో కూడా. మా ఇంటెన్షన్ ఒకటే, రక్తం అందక ఎవ్వరు చనిపోకూడదని ఒక కాన్సెప్ట్తోనే కరోనా సమయంలో సోను సూద్ సార్ చేసినటువంటి సేవని ఆదర్శంగా తీసుకొని అంతటి మహానుభావుడికి సాధ్యమైంది మా వల్ల కాదా అని చెప్పేసి చేసేది ఒక రక్తదానమే కదా అని వదిలిపెట్టకుండా ఒక ఇంటి పెద్దని కాపాడితే ఆ కుటుంబ బాధ ఎంత ఉంటుందో మా కళ్ళ ముందు చూసాం. కాబట్టి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా మా వంతుగా మేము ఈ కృషి చేసినందుకే ఆ మంచి పుణ్యాత్ముడు మిథున్ రెడ్డి అన్న ద్వారా ఈరోజు ఆ పెద్ద మనిషిని కలిసే అదృష్టం మాకు కలిసింది. సోను సూద్ సార్ కూడా అసలు మామూలు వ్యక్తిలాగా మాకు కలిసి దగ్గర తీసుకొని తన సొంత బిడ్డని దగ్గర గుంజుకొని అసలు చెప్పడానికి కూడా రావట్లేదు. అక్కడ చాలా ఎమోషనల్ అయిపోయాం. ఎందుకంటే మేము 6 సంవత్సరాల నుంచి సార్ని కలవాలన్న ఒక కళ మాకు ఎంత త్వరగా నెరవేరుతుందని నేను అనుకోలేదు. దాదాపు 2 సంవత్సరాల నుంచి నా తమ్ముడు చెప్పులు వేసుకోలేడు. ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాడు, నేను సార్ని కలవాలి, సార్ని కలిస్తే ఏదన్నా అవుతుంది అని చెప్పేసి. సంకల్పం గొప్పదైతే మన ఆశయం ఎప్పటికైనా విజయం అవుతుంది అన్నదానికి ప్రత్యేక నిదర్శనం మా సోను సూద్ ఫౌండేషన్ ఈరోజు. అదేవిధంగా మా టీంకి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి రమకాంత్ అన్నకు కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ముందు కూడా మేము చేసే కార్యక్రమాలకు కూడా మీ వంతుగా మీ సహాయం మాకు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి వ్యూవర్స్ కూడా మేము ఒకటే చెప్తున్నాము. సహాయం అనేది ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వస్తుందో తెలియదు. ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరు చిన్న సహాయం చేసినా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన వంతుగా మనం సహాయం చేయాలని చెప్పేసి వ్యూవర్స్ కూడా నేను నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తూ మరీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిథున్ రెడ్డి అన్న. మీ మేలు ఎప్పటికీ మర్చిపోమని చెప్పేసి ఆర్టీవీ న్యూస్ ద్వారా రమకాంత్ అన్న దగ్గర మేము చేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. మిథున్ అన్న కారణ జన్ముడు. ఎందుకంటే అన్న నిజం చెప్తున్నా, అతన్ని కారులోనే తీసుకెళ్ళి అన్నకు అసలు అంత అవసరం కూడా లేదు. మా గురించి తెలిసిన వెంటనే అన్న అతని కారులోనే తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కల్పించే వరకు అన్న మిథున్ అన్న పక్కనే ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు చేసిన మేలు నా లైఫ్లో మర్చిపోలేను. నాకు ఒక డ్రీమ్ ఉండే సోను సూద్ సార్ని కలవాలని, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసినందుకు నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటానా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అదేవిధంగా రమకాంత్ అన్న కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రమకాంత్ అన్న, థ్యాంక్ యూ. అండ్ శివ ఒకటి చెప్పండి, మీరు మిథున్ రెడ్డి గారు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళినప్పుడే సోను సూద్ గారు ఏం మాట్లాడినారు మీకు? అంటే భవిష్యత్తులో కూడా మీరు చేస్తున్న సహాయ కార్యక్రమం ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? ఖచ్చితంగా సార్ ఏం చెప్పిండంటే వాళ్ళ పిఏ కూడా చెప్పిండు, ఇతని నెంబర్ తీసుకోండి, ఏ అవసరం ఉన్నా మీరు అప్డేట్ ఇవ్వండి, వాళ్ళు కూడా మీకు టచ్లో ఉండండి. కొన్ని టీషర్ట్స్ కొన్ని కూడా మాకు పంపిస్తున్నాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. సార్ అయితే ఏ విధంగా అయినా సరే మీరు ఖచ్చితంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇస్తా. 6 సంవత్సరాల నుంచి మీరు చేసినటువంటి అసలు నా దగ్గరికి రానందుకు నేనే బాధపడుతున్నాను. కానీ ఈ రోజు నుంచి ఎంత దూరం అయితే అంత మీకు ఏం కావాలంటే అది తప్పకుండా చేస్తానని చెప్పి ఈ ఫోటో కూడా సేమ్ ఉంటారు, తమ్ముడు లాగానే. అప్పుడు ఈ ఫోటో చూసి ఇక్కడ చూసి నేనన్నా లేదని స్మైల్ ఇచ్చిండు. అసలు సారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఈ ఫోటో చూసినాక. సార్ ఇక్కడ సిగ్నేచర్ కూడా పెట్టిండు, చాలా హ్యాపీగా అనిపించింది. కలర్ లో కూడా కలర్ పైన ఆటోగ్రాఫ్ తీసుకున్నాము. ఈ షర్టు మేము ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు దీన్ని సార్ గుర్తుగా మేము అట్లే పెట్టుకుంటాం. అసలు మా ప్రాణం ఉన్నంత వరకు దీన్ని వదలము. అదే విధంగా మా ప్రాణం ఉన్నంత వరకు మిథున్ రెడ్డి అని కూడా మర్చిపోము. ఎందుకంటే మా 6 సంవత్సరాల కళని మాట ఇచ్చిన నెల రోజులు లేకపోతే ఎంతో మందిని కలిసాము, ఎంతో మందిని అడుక్కున్నాం, ఎంతో మందిని వేడుకున్నాం. మా వీడియో సార్ దగ్గరికి చేరాలంటే మేము ఏం చేయాలని చెప్పేసి ఎన్నో న్యూస్లు ఎంతో మందికి ప్రాధాన్యపడ్డాం. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎట్లా పోవాలి, ఫేస్బుక్ ద్వారా ఎట్లా పోవాలి, అసలు మేము పోతే సార్కి ఎట్లా రీచ్ అవుతుంది అని చెప్పేసి నానా విధాలుగా యూట్యూబ్ లో దేవులాడని రోజే లేదు. సార్ దగ్గరికి ఎట్లా పోవాలి, మా సమాచారం మేము చేస్తున్నది ఎట్లా పోవాలి. మా ఇంటెన్షన్ అంతా ఒకటే, మేము చేస్తున్నటువంటి సేవ మా సార్కి ఎప్పుడు చూస్తాడా, మేము ఎప్పుడు కలుస్తామని.
నిజంగా ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి రూపంలో వచ్చినటువంటి మిథున్ రెడ్డి అన్న మాకు చాలా హెల్ప్ చేశాడు. చెప్పిన నెల రూపాయలని నెల తిరగక ముందుకే కల్పిస్తానని చెప్పి ఆ రోజే వాళ్ళ పిఏ దగ్గర మాట్లాడిన మాట ఇచ్చిన తర్వాతనే మీరు ఈరోజు నాకేం కృతజ్ఞతలు చెప్పకండి, ఫోన్ చేశారు కదా నీ కృతజ్ఞత నేను చూపించిన తర్వాతనే కల్పించిన తర్వాతనే చెప్పండి అన్నాడు. కానీ ఈరోజు అన్న కృతజ్ఞతలు చెప్తుంటే కూడా నేనే మీకు ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే మీరు చేసినటువంటి సేవ అట్లాంటిది. ఇది నాకు చిన్న సహాయం మాత్రమే అని చెప్పిండు. నిజంగా మీలాంటి మనసున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారన్న. ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న మిథున్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లైఫ్ లా ఎప్పుడు మర్చిపోనన్నా. థ్యాంక్ యూ అన్న మిథున్ అన్న. శివ ఫైనల్ గా మీరు మన మహబూబ్ నగర్ వ్యూవర్స్, మహబూబ్ నగర్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు మీ సోను సూద్ ఫౌండేషన్? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి యువత ముందుకొచ్చి ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల, ఒక్కరు బ్లడ్ ఇవ్వడం వల్ల మూడు ప్రాణాలు నిలబడతాయి. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక రక్తదాత ఉండాలి. ప్రతి ఒక్కరు యువత మేలుకొని ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ చేయండి. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ప్రతి 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి. అదేవిధంగా చిన్న మాట, ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి మాకు కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మేము ఇంత ముందుకు వచ్చే వాళ్ళేమి కాదు. ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతల ప్రాణం కాపాడాలనే ఒక ఇంటెన్షన్ మా ఫ్యామిలీ మెంబర్కి ఉండడం కూడా అసలు ఎప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు అన్నదారం మాకు వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతల ప్రాణాలకి ఆపద ఉందంటే అసలు ఏ టైంలో అంటే ఆ టైంలో మేము పోతున్నా కూడా అసలు అనేకడ వేయకుండా ఈ రోజు వాళ్ళకు వచ్చిన ఆపద రేపు మనకు రావచ్చు కదా, తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు మా టీం ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు ఎప్పటికీ రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. అలాగే ముందు మేము చేసేటువంటి కార్యక్రమాలకు కూడా మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి సపోర్ట్ని ఎప్పటికి ఇస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మొదటి అడుగు అంటే మీరు హెల్ప్ చేసుకుంటూ పోతున్నారు, ఎవరి సహాయం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తే పోతున్నారు. కానీ అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి రూపంలో ఒక పర్సన్ అంటే మీరు ఎవరినైతే ఎవరి ఆలోచనలు ఆశయాలని మీరు ఆచరణలో పెడుతున్నారో ఆయననే మిమ్మల్ని కలిసిండు. అంటే ఆయనకు తెలిసింది మీరు ఏం సాయం చేస్తున్నారని ఆయనకు తెలిసింది. ఇంతకంటే గొప్ప ఏం లేదు. డెఫినెట్ గా మీకు అంటే మీరు చేసే సాయాన్ని కూడా డెఫినెట్ గా 10 మంది 20 మంది యాడ్ అవుతారు. ఇంకా చాలా మందికి మనం సాయం చేసే అవకాశం ఉంటుంది. నేను కూడా మీతో పాటు చేయగలుగుతున్నా. ఎప్పుడు ఏ అనుకోవాలన్నా రమాకాంత్ రెడ్డి, నేను కానీ నాకు సంబంధించి నా టీం కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ మీకు సపోర్ట్ ఉంటారు. బ్రదర్ గా నేను కూడా మీకు సపోర్ట్ ఇస్తాను, మాటిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.